ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడి ప్రభావం యావత్ ప్రపంచం మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగిపోయి ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశానంటే ప్రమాదం ఉంది. స్టాక్ మార్కెట్ల మీద, బంగారం, వెండి ధరల మీద తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ తన చమురు నిల్వను స్వేచ్ఛగా విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధిస్తుంది. అయినప్పటికీ నేటికి టాప్ 10 చమురు ఉత్పత్తి దేశాల్లో ఇరాన్ ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్పై పడుతుంది. పలు వస్తు ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ముడి చమురు, పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరాన్ చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్కు $80 దాటి వెళ్ళవచ్చని అంటున్నారు. బ్యారెల్కు బ్రెంట్కు $70 కంటే ఎక్కువగా ఉంది. ఈ వారంలో ధరలు మరింత పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ముడి చమురును 80% వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. మొత్తానికి ఇరాన్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆయిల్ మార్కెట్లలో సంక్షోభం పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.